వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. మిత్రమా, నీ సహాయం కావాలి. ఇది ఎవరన్నారంటే పుతిన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో. కష్టకాలంలో నిజమైన మిత్రుడు ఎవరో తెలుస్తోంది. రష్యాకు నేనున్నా అంటూ అండగా నిలిచింది భారత్. భారత్ గనక రష్యా నుంచి ఒక్క చుక్క చమురు కొన్నా భారత ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తాం అని ఒకప్పుడు అమెరికా పరోక్షంగా హెచ్చరించింది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. భారత్ రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడమే కాకుండా తన రిఫైనరీలలో దానిని శుద్ధి చేసి ఏకంగా 60,000 టన్నుల చమురును తిరిగి రష్యాకే ఎగుమతి చేస్తోంది. అంతేకాదు, ప్రతి నెల 4 లక్షల టన్నుల పెట్రోల్ మరియు డీజిల్ ని రష్యాకు సరఫరా చేయడానికి సిద్ధమైంది. ఎందుకంటే ఉక్రెయిన్ చేసిన వరుస డ్రోన్ దాడుల కారణంగా రష్యాకు చెందిన 60% కంటే ఎక్కువ ఆయిల్ రిఫైనరీలు ధ్వంసమయ్యాయి. దీనివల్ల రష్యాలో పెట్రోల్ డీజిల్ కి విపరీతమైన కొరత ఏర్పడింది. ఇలాంటి కష్ట సమయంలో భారతదేశం తన పాత మిత్ర దేశానికి అండగా నిలబడి ఈ కొరతను తీరుస్తుంది. మరి ఇప్పుడు అమెరికాలోని ఆ వాగుడుకాయ్ ముసలాయన జో బైడెన్ గాని డొనాల్డ్ ట్రంప్ వైఖరిని ఉద్దేశించి అలా చాలా మంది వ్యంగ్యంగా అంటుంటారు. భారత్ పై ఎలాంటి ఆర్థిక ఆంక్షలు విధిస్తాడో చూడాలి, మన ఎకనామీని ఎలా ముంచేస్తాడో చూడాలి. ప్రస్తుతం ఈ యుద్ధాలు నడుస్తున్నంత వరకే అంతర్జాతీయంగా అమెరికా డాలర్ హవా సాగుతుంది. ఏ రోజైతే ఈ యుద్ధాలు ముగిసి బ్రిక్స్ కూటమి సొంత కరెన్సీ మార్కెట్లోకి వస్తుందో ఆ రోజు డాలర్ కుదేలవ్వడం ఖాయం. భవిష్యత్తులో రూపాయి విలువ ముందు డాలర్ ఘోరంగా పడిపోయే రోజులు వస్తాయి. ఈ గ్లోబల్ గేమ్ అంతా కేవలం రాబోయే 10 నుంచి 15 సంవత్సరాల ముచ్చట మాత్రమే. ఇది కేవలం వ్యాపారం కాదు, భారత్ రష్యా బంధం యొక్క బలం. వ్యూహాత్మక భాగస్వామ్యంలో భారత్ తగ్గేదేలే అంటుంది నరేంద్ర మోదీ నాయకత్వంలో. జై హింద్, జై భారత్. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఫస్ట్ వీక్ శాలరీస్, రెంట్, మెయింటెనెన్స్ ఇలా చాలా ఉన్నాయి. మేము బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి చాలా కష్టపడుతున్నాం, కానీ బ్రేక్ ఈవెన్కి చేరుకోలేకపోతున్నాం. త్వరలోనే చేరుకుంటామనే ఒక నమ్మకం ఉంది. అప్పటిదాకా మాత్రం ఈ ఛానల్ని ముందుండి ఆర్థికంగా నడిపించాల్సిన బాధ్యత మీదే. మీరున్నారు కాబట్టి ఈ ఛానల్ నడుస్తుంది. అలానే నడిపిస్తారు అని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేస్తూ ఈ ఛానల్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే నెంబర్ ఇచ్చాము, వాటి ద్వారా సపోర్ట్ చేయొచ్చు. లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము, అకౌంట్ డీటెయిల్స్ ద్వారా కూడా ఆర్థికంగా మాకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ వ్యాపార ప్రకటనల ద్వారా కూడా మాకు అండగా నిలవచ్చు. 8328 500 576 నెంబర్కి కాల్ చేయండి. జై హింద్, జై భారత్.